బ్రీత్ వదిలేస్తూ చిన్ ఛాతీకి టచ్ చేయండి. మళ్ళీ అప్, ఇక్కడ అప్. మళ్ళీ బ్రీత్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రీత్ అవుట్తో హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్ రండి. బ్రీత్ వదిలేస్తూ చిన్ టచ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అప్, నిదానంగా బ్రీత్ తీసుకుంటూ సెంటర్ రండి. బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు సెంటర్లో హెడ్ రైజ్ చేద్దాం. బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ వదిలేస్తూ చిన్న లెఫ్ట్ సైడ్ ఇలా టచ్ చేయండి. భుజం మీద ఆనెస్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్ కరెక్ట్గా చేస్తుంది కదా. అలా ఈ విధంగా 3 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఓకే. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్ రండి. బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. నిదానంగా చక్క చేయండి. 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేయాలి. సెంటర్లో బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్ రావాలి. 3 టైమ్స్ చేయండి. ఫోకస్ చేస్తూ చూడండి. ఈ ఆసనం మీ నర్వస్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. నిదానంగా చేతులు పక్కకు తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి. 2 కాళ్ళు కాలు నుంచి నిటారుగా ఈ స్థానంలో నిలబడండి. స్లో. లెఫ్ట్ సైడ్ 5-6 టైమ్స్. రైట్ ఇలా కిందకి వచ్చి టచ్ అవ్వాలి. ఎల్బో టచ్ చేయండి చూసుకోండి. బ్రీత్ తీసుకుంటే హ్యాండ్స్ పైకి, బ్రీత్ వేస్తే కిందకి. ఈ మధ్యలో ఇన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి ఇలా చూసి చేసుకోవచ్చు. చేస్తున్నప్పుడు కుడి పాదాన్ని ఇట్లా ఇట్లా తిప్పాలి. ఎడం వైపు చేస్తున్నప్పుడు ఎడం పాదాన్ని తిప్పాలి. ముందుగా కుడివైపు, నిదానంగా కుడివైపుగా మీ కుడివైపు వంచి మీ కుడి చేతుల వేళ్లతో కుడి పాదాన్ని తాకి ఎడమ చేయి పైకి ఉండాలి. మీ తల తిప్పి ఎడమ చేతి చివరిని చూసే ప్రయత్నం చేయండి. Close your eyes, all of you. Inhale, keep your spine straight. వెన్నెముక నిటారుగా ఉండాలి. Exhale. Relax. ఇప్పుడు 20 times 30 times మీ ప్రాక్టీస్ మీద ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఓకే, రిలాక్స్. ఓకే, మళ్ళీ కుడివైపుగానే గాలిని పీల్చి ఎడమ వైపుగా గాలిని వదలాలి. అప్పుడు మనకు ఒక సైకిల్ అవుతుందన్నమాట. ఓకే, కుడి ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఈ అనామిక చిటిక వేలు వాడతాము. కుడి బొటన వేలుని ఎడమ వైపుకి ఈ వేళ్ళు వాడతాము. కుడివైపు బొటన వేలుని వాడతాము. ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చేయాలి. ఓకే, అందరు కూడా అందరూ ఒకేసారి చేయడానికి ట్రై చేయండి. శబ్దం చేస్తూ పొట్ట మసిల్స్ కదలాలన్నమాట. అట్లా చేయాలి. 1 more time. Inhale deeply. 3 టైమ్స్ అయిపోయినాక చిన్ను ఛాతీకి టచ్ చేసి ఇక్కడ యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎన్జిఓ అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏమి జబ్బులు ఏమి రావు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇదన్నీ దోహదపడుతుంది. ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎన్జిఓ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్కి, ప్రతి ఒక్క మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటు వచ్చేసి యూ కెన్ జాయిన్. మీరు చెప్పండి. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుకల్లో ఆయుర్వేదం, డెసిమల్ సిస్టమ్, జీరో సిస్టమ్ అండ్ యోగా. ఇవాళ యోగా ప్రపంచవ్యాప్తమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇవాళ ముఖ్యంగా ఈ 2025 నవీన యుగంలో ఇవాళ ఉన్న ఉద్యోగస్తులకు కానీ మిగిలిన వారందరికీ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్ట్రెస్ బస్టర్ లేక చాలా మానసికమైన ఇబ్బందుల్లో పెడుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ దానికి పరిష్కారం యోగా అని చెప్పాయి. ఆసనాలు, ప్రాణాయామం, అలాగే ఏదైతే సోల్ ఉందో మెడిటేషన్ ద్వారా, మిగతా ద్వారా వాటన్నిటిని ఇచ్చేసి మనుషులకు కావాల్సినంతా కూడా యోగాలో ఉన్నదని చెప్పి శతాబ్దాల క్రితమే మన వాళ్ళు చెప్పినా ఇవాళ ప్రపంచవ్యాప్త యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ విజయవాడలో మరి 21వ తారీఖున యోగా డే ఉన్నప్పటికీ నెల రోజుల ముందు నుంచి మరి యోగా డేని ప్రతి ఒక్క రోజు కండక్ట్ చేస్తూ మరి ఈ జిల్లాలో ఉన్న మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేస్తూ యోగా దిశగా ప్రజలందరూ కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ఏపీ ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన ఇచ్చేస్తూ మరి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మరి ముందు తరాలకి మిగతా వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలని, ఏదైతే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుందో అన్ని రాష్ట్ర ముఖ్య కేంద్రాలు అలాగే ఇక్కడ విజయవాడలో కూడా యోగా డే జరుగుతుంది. దానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై దీనిని జయప్రదం చేయాలని, యోగాని మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాం.